13th మార్చ్ అంటే గుర్తొచ్చేది వరల్డ్ కిడ్నీ డే, ప్రపంచ కిడ్నీ దినోత్సవం. 13th మార్చ్ 2025 వరల్డ్ కిడ్నీ డే థీమ్ ఆర్ యూ కిడ్నీస్ ఓకే, డిటెక్ట్ ఎర్లీ, ప్రొటెక్ట్ కిడ్నీ హెల్త్. మన శరీరంలో కిడ్నీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్రతి మనిషికి సాధారణంగా 2 కిడ్నీలు ఉంటాయి. అవి మనం బిగించిన పిడికిల్ సైజులో బీన్ షేప్లో 2 పక్కటి ఎముకల కింద వెన్నుపూస కింద అనేది ఉంటుంది. మన కిడ్నీలో రోజుకి 2 లీటర్లు మూత్రాన్ని తయారు చేస్తుంది. ఈ తయారు చేయడం వల్ల మన ఒంట్లోని ఉప్పు మరియు నీరు శాతాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. షుగరు మరియు బీపీ ఉన్న పేషెంట్లు వాళ్ళ కిడ్నీ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు వచ్చే లక్షణాలు ఏంటో మనం చూద్దాం. ఇందులో ముఖ్యంగా అలసిపోవడం, కళ్ళ కింద ఉబ్బిపోవడం, ఎడిమా అంటే కాళ్ళ వాపులో ఉదరం వచ్చేయడం, ఆకలి మందగించడం, వికారంగాను వాంతులు వచ్చేయడం, తరచూ మూత్రం రావడము, ఒళ్ళంతా దురదలు చికాకు రావడము, నిద్రలో చిరాకు రావడము, కండరాలు పట్టేయడము, ఇవన్నీ ఉంటాయి. సో కిడ్నీ గురించి మరింత అంటే ఈ కిడ్నీ ఫంక్షన్కి ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి, ఎలాంటి టెస్టులు చేసుకోవాలి, అదేవిధంగా ఇవి నార్మల్గా ఉండాలంటే ఏం చేయాలి అనే దాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం.